సార్ ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే సార్. సార్ బాబు మంచిగా ఓకే సార్. నమస్తే. అటువంటి కుర్చీ కట్టండి. మన డీటీ సార్ అలానే అప్సిపూర్ గ్రామానికి వెళ్ళి వచ్చిన మా సోదరులు, రైతులు, కార్యకర్తలు అందరికీ నా యొక్క నమస్కారం తెలుపుతూ, సంజయ్ కుమార్ సారు అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క. ఒక కన్ను అంటే అభివృద్ధి అంటే ఒక కన్ను అంటే సంక్షేమం. అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ 100 గ్రామాలు, 2 మున్సిపాలిటీలు నిరంతరం కృషి చేసుకుంటూ ప్రతి పల్లె తిరుగుకుంటూ అభివృద్ధి సంక్షేమంకు పాటుపడుకుంటూ మళ్ళీ సాయంత్రం కాగానే హాస్పిటల్లో ఎందరో బీద వాళ్లకు ఆపరేషన్ చేసి కళ్ళు తెప్పించిన సారుకు ఎల్లవేళలా మన నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞత ఉండాలని కోరుకుంటూ, అట్లనే కొద్దిమంది ఇప్పుడు రుణమాఫీ కాలేదని కొద్దిమంది బాధపడుతున్నారు. ఇప్పటికే 17,000 కోట్లు అయినాయి. ఇంకొక 5 లక్షల మంది రుణమాఫీ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇంకా 9,000 కోట్లు జమ అవుతున్నాయి. ఈ 15 రోజులల్లో ఆయన రుణమాఫీ కూడా అయితే రుణమాఫీ కాని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. అతని తర్వాత రైతు బంధు అంటూ రైతు భరోసా కార్యక్రమం కూడా చేపడతాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడతారని అందరి తరఫున రైతులందరికీ చెప్తున్నాను. ఈ కార్యక్రమం చేసిన అందరికీ నా యొక్క పేరు ధన్యవాదాలు చెప్తూ వెన్నంటే ఉంటాం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్కి బలం శాసనసభ ఎలక్షన్ల కంటే ముందు ఎంత ఉందో దానికంటే రెట్టింపైందని ఈ వేదికను చూస్తే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సార్ ఆధ్వర్యంలో మనం అందరం పాలు పంచుకొని మంచిగా కలిసికట్టుగా ఉండి అందరం కూడా గ్రామాలను అభివృద్ధి చేసుకొని మనం మళ్ళొకసారి మన సంజయ్ సార్ గారిని మంచి పదవిలో నిన్ననే సోషల్ మీడియాలో అందరం చూసినాం. ముందు మంచి పదవి వస్తుందని అందరం కూడా సార్ వెంబడి ఉండి అలాంటి పదవి రావాలని అందరం కూడా కోరుకుంటూ, ఇంతటి చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సక్సెస్ఫుల్గా ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కంప్లీట్ చేసినందుకు రాజేశ్వర రెడ్డి గారికి చాలా ప్రత్యేక శుభాకాంక్షలు. అదేవిధంగా సెక్రటరీ గారికి, గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు. గౌరవ శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో మనం కాన్స్టిట్యున్సీలో 45 జీపీ బిల్డింగ్ తీసుకున్నాం సార్. ఇక్కడ రూరల్ మండలంలో కూడా 17 జీపీ బిల్డింగ్స్ చేస్తున్నాం. దాంట్లో మిగతా 3 ఇనాగ్రేషన్, ఒకటి లక్ష్మీపూర్ అయింది, 2 ఇనాగ్రేషన్ అయినాయి, ఈరోజు 2 అవుతున్నాయి. మిగతా కూడా చాలా ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. ఖచ్చితంగా చాలా తొందరలో మిగతా బిల్డింగ్స్ కూడా కంప్లీట్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేద్దామని మళ్ళీ ఇనాగ్రేషన్ చేసినందుకు గౌరవ శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు. మళ్ళీ గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇప్పుడే చెప్పారు మన డిప్టీ గారు, మన మండలంలో మనకు 17 గ్రామ పంచాయతీలు శాంక్షన్ అయినాయి. అందులో 4 ఇనాగ్రేషన్స్ అయిపోయినాయి, ఇంకొకటి కల్లెడ కావాల్సి ఉంది. ఇంకా ఒక 4-5 కూడా ప్రారంభోత్సవానికి కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి వారి నివేదిక కూడా సమర్పించారు. వాస్తవంగా మనందరం చూస్తున్నాము, 2018 పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చిన తర్వాత
ఎంత అభివృద్ధి చెందుతున్నాం అనేటువంటి మన కళ్ళ ముందే మనందరం చూస్తున్నాం. ప్రతి పల్లె కూడా చాలా విషయాలలో అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు గ్రామ పంచాయతీ అనేది చాలా బలోపేతమైపోయింది. అంటే అన్ని శాఖలను కూడా సమన్వయపరుస్తూ పనిచేసేటువంటి భవనం ఏంటంటే గ్రామ పంచాయతీ భవనం. ప్రతి పనికి కూడా ఇక్కడికే రావాల్సినటువంటి, ఇక్కడనే అప్లై చేయాల్సినటువంటి ఎలాంటి సంక్షేమ పథకాలైనా కూడా, ఎలాంటి బెనిఫిట్స్ అయినా కూడా గ్రామ పంచాయతీ ద్వారానే జరుగుతున్నాయి అనేది మీరందరూ కూడా చూస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీ భవనం నుంచి మన హబ్సిపూర్ అందరూ కూడా డెవలప్ కావాలని, ప్రజలందరూ కూడా డెవలప్ కావాలని, అలాగే మా గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా మీరు మీ యొక్క సహకారాలు కూడా అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా ముఖ్యమైన కార్యాలయం అనేది నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా. ఇది ఫస్ట్ కార్యాలయం. చాలా హ్యాపీ సార్. ఎందుకంటే చాలా మన మండలంలో అది కూడా అతి తొందరగా పూర్తి చేసుకొని ముఖ్య కూడలి గ్రామ పంచాయతీ అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలన్నీ కూడా ప్రజలకు అందించే ముఖ్యమైన కార్యాలయం గ్రామ పంచాయతీ. ఇందాక మన ఎంపీఓ గారు చెప్పినట్టు అట్లాంటిది ఫస్ట్ మొదటిసారి నేను వచ్చినాక ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా మంచి విషయం సార్. అట్లాగే సార్ అయితే ఇంకా ప్రతిదీ కూడా ప్రజల్లోకి వెళ్ళి పర్సనల్గా వారి సాధక బాధకాలు తెలుసుకుంటూ అందరినీ మమేకమై తను చూస్తున్న తీరు చూస్తే చాలా చేస్తుంది. ఎందుకంటే నేను ఎప్పటి నుండో జాబ్ చేస్తున్నాను సిన్స్ 96 నుండి. బట్ ఇంత మన గౌరవ ఎమ్మెల్యే గారు డీప్గా ఈవెన్ ఏది ఉన్నా కానీ చాలా ప్రజల్లో చూసుకుని పోయి చేయడం అంటే అది కాదు జోక్. అది అందరితో సాధ్యం కాదు. అట్లాగే వారి సర్వీసెస్ అయితే ఇంకా అసలు చెప్పలేము. నేను లైవ్లో చూసాను 2-3 టైమ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సార్ మీ నియోజకవర్గంలో పనిచేస్తున్నందుకు. గ్రామ ప్రజలను ఉద్దేశించి నేను కోరుకునేది ఏంటంటే, మనకు ఇంపార్టెంట్ ఏంటంటే పారిశుద్ధ్యము, పచ్చదనం. అంటే మనిషికి కావాల్సినది ముఖ్యమైనది ఆరోగ్యం. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మనం కోట్లు సంపాదించుకున్నట్టే. కాబట్టి గ్రామ పంచాయతీ నుండి చేపడుతున్న కార్యక్రమాలన్నీ కూడా అసమానం. మన అధికారులు చెప్పడమే కాదు, గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలందరూ కూడా, గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఎందుకంటే మేమందరం చెప్పినా ఎవరం చెప్పినా కానీ మీ మంచి కోసం. సో దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాం. అలాగే పచ్చదనానికి సంబంధించి కూడా మంచి చెట్లు పెంచుకుందాం, మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించుకుందాం. మండలానికి మనమంతా కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉండిపోదాం. ఇటు విషయంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అందరిని ఉద్దేశించి నాకు సపోర్టివ్గా చెప్తారని కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు, అందరికి నమస్కారాలు. ఇంత 20 లక్షల అంచనా వ్యయంతో ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా మనం నిర్మించుకున్నాం. ఈ కార్యాలయంలో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి గొప్ప నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మంచి నిర్ణయాలు, అంటే మంచి సాయం చేసేటువంటి, మార్పు తెచ్చేటువంటి కార్యక్రమాలు ఇందులో జరగాలని చెప్పి, అందరికీ మంచి జరగాలని చెప్పేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది అవకాశం ఇచ్చినటువంటి గారి మాజీ సర్పంచ్ ముసుగు వెంకటరెడ్డి గారు కుమారుడైన మా సుధాకర్ రెడ్డి అన్నకు, మాజీ పిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి అన్న. గ్రామ పంచాయతీ కట్టుకున్నామంటే మామూలు విషయం కాదు. ఓ జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎంతలో ఇక్కడ మన గ్రామ పంచాయతీ అంతా ఇక్కడ నుంచి అన్ని నడుస్తాయి. మరి హబ్సిపూర్ చెప్పాలంటే ఇవాళ కొద్దిగా రోడ్డు ఓట్ల కానీ మారుమూల గ్రామం, గుట్టలలో ఉన్న గ్రామం. ఇక్కడ నుంచి ప్రముఖ నాయకుడు ఎల్లానుడు కొంత అభివృద్ధి వారు చేస్తే, గత 10 ఏళ్లలో నేను ఓడిపోయి ఉన్నప్పుడు కావచ్చు, మొదట్లో రాజకీయాలకు వచ్చిన తర్వాత, అప్పుడు రాజకీయాలకు కొత్తగా రాగానే నాకు ఎగతక్క మంది పరిచయం లేదు. ఈ డాక్టర్ని కాబట్టి మా ఆర్ఎంపీ జ్ఞానేశ్వరం ఆలయంలో కొద్దిగా పరిచయం ఉంటారు. మిత్రులు మా మోరెడ్డి రెడ్డి మా అంతరం అయ్యేప్పుడు, రెడ్డి గారు, రాజేశ్వరరెడ్డి చిన్న ఉండే, అట్లా వచ్చి మా బాలయ్య తమ్ముడు రాజు, ఏదో కొంతమంది నాకు తోడుగుండ్రి రాజకీయాలు నడుపుతుంటే గెలుపుకోవటం. తర్వాత భారీ మేడతలు గెలిచాం. మొదటి రిజల్ట్ గెలుపులు అవటం లొక్కెత్త అయితే, ఇప్పటివరకు మీరు చెప్పేది ప్రజల మధ్యలో ఉండడం మన బాధ్యత. గెలిపే ఉంది, చాలామంది గెలుస్తూ ఉంటారు, రకరకాల ఈక్వేషన్లు ఉంటాయి. ఓటమి కూడా రకరకాల ఈక్వేషన్లు ఉంటాయి. కానీ ప్రజల మధ్యలో ఉండడం అనేది నిరంతరం ఉండాలి. ఈరోజు మాజీ ప్రజాప్రతినిధులు అయినా కానీ ఇక్కడ ఉన్న సమస్యల గురించి చెప్తా వచ్చారు. తప్పకుండా వెంటనే ఇప్పుడే నీళ్ళ సమస్య ఉన్నదంటే గ్రిడ్ ఇంజనీర్తో మాట్లాడినాం, బూస్టర్ పంపు పెట్టి చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని మెచ్చుకోవాల్సింది, ఇక్కడ నేను గౌరవ తహసీల్దార్ గారు కూడా కొత్తగా వచ్చారు, ఎంపీడీఓ గారు, పల్లె ప్రకృతి వనం చాలా అందంగా చేశాను. పార్టీ సెక్రటరీ గారు ఇప్పుడు ఎట్లా మెయింటైన్ చేస్తారో నాకు తెలియదు.
బాగున్నాము, సంతోషం. ఈ రకంగా చాలా చోట్ల కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకున్నాం గత ప్రభుత్వ హయాంలో. దానిపైన చాలా నిధులు మనం వెచ్చించాం. నేను అన్నపాయింట్ మంచిగా ఇక్కడ మా తాజా మాజీ ప్రజాప్రతినిధులు, పిఎస్సీ చైర్మన్లు, జైత్యాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న వనరులన్నీ సమీకరించుకొని వాటి ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటూ లేదా అవసరం పడితే బ్యాంకులలో పెట్టి కొంత లోన్స్ తీసుకునైనా కానీ చాలా మటుకు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం, వనరులు పెంచుకున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం యువ నాయకుడు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మనం ఏదైతే చేసామో అవి ఇంకా కొత్త కార్యక్రమాలు కూడా చేసుకోవాల్సిన అవసరం. అంతేగాని ఇక పాతవి మరి అవన్నీ కూడా మనం పెట్టుబడి పెట్టాం. ఆ పార్క్ మీద కావచ్చు, వైకుంఠధామం మీద కావచ్చు, ప్రతి దాని మీద కూడా ఒక పెట్టుబడి పెట్టాం. ఆదాయంతో తెచ్చినామా, అప్పు చేసి తెచ్చినామా, అదొక బాధ్యతగా చేసాం. వాటిని మనం మెయింటైన్. దాంతో పాటుగా మనకున్న కొద్దిపాటి నిధులను, ప్రభుత్వ విధానాన్ని దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి ఈ గ్రామంలో మనం తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పని 10 మందికి ఉపయోగపడేది చేసినాం. ఈజీఎస్లో ఆ ఉర్రంతా సాఫ్ చేసుకున్నాం. ఆ ఉర్రంతా సాఫ్ చేసుకున్నతోటి మంచిగా నీళ్ళు అన్నీ సాఫ్గా పోయినాయి. దాని ద్వారా ఒరే సాఫ్ అయింది, మన ఆడబిడ్డలకు, మన లేబర్కు ఉపాధి దొరికింది. అలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎప్పుడు అవకాశం వచ్చినా తీసుకోవాలని చెప్పి నేను గౌరవ ఎంపీడీఓ గారి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎంపీడీఓ గారు స్థానికుడు, వారికి కూడా గ్రామాల పట్ల, గ్రామ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నవారు, వారికి మరి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, వారిని కూడా కోరుతా ఉన్నా. ఈ గ్రామాలు ఏదున్నా కానీ మనం మండలంలో, నాకు నియోజకవర్గంతో ఒకటి ఇవాళ మండలంలో ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నా, మీరు ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా, ఏ అవసరం ఉన్నా జిల్లా స్థాయి అధికారులకు కొన్నిసార్లు మీరు చెప్పలేకపోవచ్చు. కొన్ని విషయాల్లో రాష్ట్ర స్థాయిలో కూడా మనం తీసుకురావాల్సిన అవసరం. ఉదాహరణకు మా డీ గారు చెప్తూ ఉంటారు, బీర్పూర్ మండలంలో మేము పిహెచ్సి పెట్టుకోవాలి, టెండర్ ప్రక్రియ స్లో అయింది. సార్ ఒకసారి మాట్లాడదు ఎక్కడ పైన అధికారులకు అని చెప్పి మాట్లాడినాం. పెద్ద ఈఎన్సీ గారితో మాట్లాడినాం. లింగంపేటలో మన బస్తీ దవాఖాన కొంత రేట్ అయింది, మాట్లాడినాం తొందరగా టెండర్ విలువ మంచి. అంటే సమన్వయం ఒక్కొక్కసారి మీరు చేస్తే కానప్పుడు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తోటి కూడా మనం హెల్త్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం పడింది. అటువంటి సందర్భంలో కూడా నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియదు. అంతేకాదు కదా, ఇది కాదు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకోవాలి, లేకపోతే ఇది కరెంట్ వాళ్ళే చూసుకోవాలని అనుకోవద్దు. మీ స్థాయిలో వాళ్ళు మండల స్థాయి కావాలి కాబట్టి మండలానికి డెఫినెట్గా బాసులు ఇలా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు ఉంటారు. ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు మీ స్థాయిలో పూర్తిగా చేసుకుంటూ ఎంపీఓ గారిని మిగతా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కావచ్చు, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్ 50-60 డిపార్ట్మెంట్లు ఉంటాయి, రాష్ట్ర వైద్య శాఖ అధికారి కావచ్చు, అవన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలి. అవన్నిటి మీద దృష్టి పెట్టాలి. ఎస్పెషల్లీ ఈ విండో పీరియడ్ ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు లేరు, ప్రతి కాడ కూడా మనకు స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు. ఇక స్పెషల్ ఆఫీసర్ నాదే ఉన్నది, ఇక 3 నెలలకో 4 నెలలకో ఏదో పోయేత్తలే అన్నట్టు చాలా మంది చాలా ల్యాక్సిటీ తోటి ఉన్నారు. ఎందుకంటే గెస్టెడ్ వాళ్ళని వేసారు, జిల్లా వాళ్ళని వేసారు, ఎక్కడ అది కాదు. ఇవాళ మీరు కూడా ఒక సర్పంచ్ గారు వాళ్ళు ఎట్లా పని చేస్తారో అట్లా చేసి మీరు కూడా మా ప్రజల మండలం పొందాలి. సేవకు ఎల్లలు లేవు, సేవకు ఎల్లలు లేవు, ఇంతే చేయాలి ఇదే చేయాలని ఎక్కడ కూడా ఉండదు. వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు డబ్బా కొట్టుకోవడం కాదు. ఇవాళ మేము ఉన్నాం, నేను కళ్ళ ఆపరేషన్లు చేసేవారికే నా టైం అవుతుంది. అయినా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇక్కడ ఫామ్ చేసినాం జగిత్యాల. ఇవాళ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఒక బస్సు తెచ్చినాం, కొంత దానికోసం చేసాం. ఎక్కడైనా బాగా జనాలు ఉన్నప్పుడు మీరు అది వాడుకోవాలి, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. సో అది 2 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి అగైన్ ఎట్లా ఆడిట్ అయిపోయి ఉంటుంది. వన్స్ అగైన్ యూ కెన్ టేకప్ అన్న అదే చెప్పింటాను. మరి ఈ రకంగా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి రంగం నింపుకోవాలి. మొదటి నుంచి కూడా చెప్తారు మన పల్లెలే దేశానికి పట్టుకోమని. కానీ ఇప్పుడు అంత పట్టణీకరణ ఎక్కువైంది. భారతదేశంలో అత్యంత పట్టణీకరణ ఎక్కువ ఎక్కడంటే తెలంగాణలో. అది ఉన్నది కదా అని మనం పల్లెలు మర్చిపోవద్దు. పల్లెలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలి. మరి ఇక్కడ పల్లె ప్రకృతి వనం చూసిన తర్వాత అన్నీ మంచిగా బొమ్మలు వేసింది. నాకు అనిపించింది మన నగర్ 1 ప్రాజెక్ట్ మనం ఎందుకు తెచ్చుకోవద్దని చెప్పి ఒక్క మాట చెప్పాలంటే నాకు చెప్పలేదు. నేను సర్దిరిన ఫారెస్ట్ సిసిఎఫ్ దగ్గరికి, పిసిసిఎఫ్ దగ్గర. ఇలా అంబార్పేటలో 2 కోట్ల రూపాయలతో నిధులు మంజూరై డిఎఫ్ఓ ఆఫీసులు వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఇవాళ డిఎఫ్ఓ గారు కూడా వస్తున్నారు. నేను గౌరవ
మా డి గారిని ఏ గారు రాజమల్లయ్య సార్ని కూడా ఇప్పుడే కోరిన దారిది కొంచెం సమస్య మీరు కూడా అర్బన్ కూడా మీరే ఎప్పుడు కాబట్టి మీరు కూడా వస్తే బాగుంటుంది ఒకసారి చూద్దాం అది జగిత్యాల పట్టణ ప్రజలకు బాగుంటుంది ఆ కార్యక్రమం మరి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్ని విషయాలను మాట్లాడవచ్చు సార్లు రావడం స్వయాన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారే మా సుధాకరాన్ని ఇంట్లో పల్లె నిద్ర చేయడం దాదాపు ₹1 కోటి పైన నిధులు మంజూరు చేసి ఒక మాట చెప్పాలంటే మా రాజేశ్వర రెడ్డి అదృష్టవంతుడు చిన్న వయసులో మొదటిసారి సర్పంచ్ అయి ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇక్కడికి రావడం ఈ నిధులన్నీ రావడం మరి తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ ఉత్సాహవంతులైన యువకులు ఉన్నారు అని ప్రోత్సహించే పెద్దలు ఉన్నారు ఇక్కడ అంతా మళ్ళీ అట్లా ఊర్లో అందరూ కూడా ఎంతో సహకరించారు ఇట్లాంటి గ్రామానికి ఇంకా ముందు కూడా నాది తప్పక సహకారం ఉంటుంది నేను రాజకీయ కుటుంబంలో పుట్టడంతో మొదటి టర్ములే కొంత చేసాం ఓడిపోయినా చేసాం గెలిచినాక చేసాం రెండోసారి గెలిపించారు మీరు మరి రేవంత్ రెడ్డి గారితో ఉన్న నాకు వ్యక్తిగతంగా వారి దగ్గర వాళ్ళతో ఉన్న సంబంధాలతోటి ఖచ్చితంగా జగిత్యాల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు మళ్ళీ తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా నిన్న పంచాయతీరాజ్ డిఈ గారు మేము అందరం జగిత్యాల డబల్ బెడ్రూమ్ దగ్గరికైనాం అందరూ అనుకుంటారు రాష్ట్రంలో ఎక్కెళ్ళలేనని కట్టిండ్రు అహో ఓహో అనుకుంటారు నేను కూడా అప్పుడప్పుడు మాటలు చెప్పేటప్పుడు ఓలయా కట్టింది జగిత్యాల రాష్ట్రంలో లేని కట్టాను ఆడికి వెళ్ళిన తర్వాత ఈ సమస్యలు అనేవి నిరంతరం ఉంటాయి అయిపోయి ఇల్లు కడుతుంది ఇల్లు కట్టాక అయిపోయినా నీళ్ళు కావాలంటే 4,520 ఇండ్లు 20,000 జనాభా 454 ఇళ్ళకే మా సెక్రటరీ ఆఫీస్ ఒకటి వస్తాయి ఇక్కడ 4,520 ఇండ్లకు ఆ మున్సిపల్ కమిషనర్ ఏం చేయాలి మేమేం చేయాలి ఇక మాకేది చోటలు రావాలి ఆలోచన చేయండి 424 ఇళ్ళకి మా సబ్లెక్ట్ చోటలు వస్తాయి మా రాయచారండి 3 రోజులకోసారి వస్తున్నారికి ఇక 4,520 ఇండ్లు ఇక వాటి కరెంట్ ఇవ్వాలి బోర్ ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలి రోడ్ వేయాలి దవాఖాన పెట్టాలి బడి కట్టాలి గుడి కట్టాలి వైకుంఠ ధామం కట్టాలి ఇక చెప్పుకుంటూ పోతే గంతున్నారు కాబట్టి ఇవన్నీ నిరంతర ప్రక్రియ గెలవంగానే గెలుచుడు కాదు ఇక గెలిచినాక ఉంటుంది అసలు కథ అంత ఈ గెలిచి హైదరాబాద్ కూర్చుంటుంది ఏం కాదు కాబట్టి ఎట్లయితే ప్రతి విషయంలో మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ